నల్లబెల్లి మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఓ మహిళా ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం చేసింది. వాంకుడోతు కల్పన అనేటువంటి ఒక మహిళా ఉద్యోగిని గత 10 ఏళ్లుగా ఇక్కడ వీఆర్ఏగా బాధ్యతలు మొదలుపెట్టి అలాగే జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తుంది. ప్రస్తుతానికి 10 ఏళ్ల నుండి ఇక్కడ అదే కార్యాలయంలో పనిచేస్తుంటున్నటువంటి నేపథ్యంలో తను కొంతమంది వేధింపులు తట్టుకోలేక తను ఆత్మహత్యానికి పాల్పడినట్టుగా చెప్తుంది. దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది, ప్రస్తుతం ఏ కారణాల వల్ల తను ఆత్మహత్యకు పాల్పడింది అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ప్రస్తుతానికి నర్సంపేటలో ఉన్న పావని నర్సింగ్ హోమ్లో ఇక్కడ ఉన్నాం. ప్రస్తుతానికైతే ఒకసారి తను ప్రస్తుతానికి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. వాళ్ళ బంధువులు అలాగే తన కుటుంబ సభ్యులు కూడా అందరూ వచ్చి ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి తనకు ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి పరిస్థితి, ప్రస్తుతం ఏం జరిగింది అన్నటువంటి విషయంలో కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతానికి ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. మనం ప్రస్తుతానికి పావని నర్సింగ్ హోమ్లోకి వెళ్తున్నాము. తను కొంత ప్రస్తుతానికి 2-3 రోజుల నుండి అంటే 8వ తారీఖు సోమవారం సాయంత్రం 4 గంటలకు కొంతమంది వేధింపులు తట్టుకోలేక తను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని చెప్పి సూసైడ్ లెటర్ రాసి మరీ తను ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రయత్నం చేసింది. ప్రస్తుతానికైతే ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. కానీ కొంత ఆ సమయంలో కూడా క్రిమిసంహారక మందు తాగడంతో కొంత అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఇక్కడ మెరుగైన చికిత్స కోసం ఇక్కడ నర్సంపేట పట్టణ కేంద్రంలోని పావని నర్సింగ్ హోమ్కి ఇక్కడ తీసుకొచ్చారు. ప్రస్తుతానికి లోపల తను ఇబ్బంది పడుతూనే కొంత ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి సందర్భం, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళ బంధువులు ఏమంటారు, దీనికి సంబంధించి కూడా మనం ఇక్కడ వాంకుడోతు కల్పనతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు. ముందు తను ప్రస్తుతానికైతే ట్రీట్మెంట్ తీసుకుంటుంది. వాళ్ళ బంధువులను అడిగి తను మాట్లాడే పరిస్థితిలో ఉందా లేదా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈలోపు వాళ్ళ కుటుంబ సభ్యులు బంధువులు ఉన్నారు. ఒకసారి మరి వాళ్ళతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, తను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హలో బ్రదర్, ఇప్పుడు ఏమవుతారు కల్పన గారు? మీకు మా అత్త. ఏం జరిగింది ఇప్పుడు? మీ అత్త తను కల్పన గారికి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం ఎందుకు చేసింది, మీకున్నటువంటి సమాచారం ఏంటి? నాకు తెలిసి అంటే వాళ్ళ ఆఫీస్లో వాళ్ళకు కరెక్ట్ వాళ్ళ వర్కింగ్ ప్లేస్లో ఒక మంచి ఎన్విరాన్మెంట్ లేదు. బయటి వ్యక్తులు వాళ్ళ విషయాలలో జోక్యాలు చేసుకోవడం, ఆఫీస్ విషయాలలో జోక్యాలు చేసుకోవడము. ఇంకొకటి ఏంటంటే ఆఫీస్ విషయాలు జోక్యం చేసుకున్న క్రమంలో సో నా మీద వేరే వ్యక్తులు జోక్యాలు చేసుకొని పర్సనల్గా నన్ను వేధిస్తున్నారు. సో దీని మీద మీరేమన్నా చర్యలు తీసుకోండి అని వీరు కూడా గౌరవ ఎంఆర్ఓ గారికి విన్నవించుకోవడం జరిగింది, వాళ్ళ ఆఫీస్ బాస్ని. సో తను కూడా ఏది పట్టించుకోకపోవడం వల్ల తను మనసు సూసైడ్ లెటర్లో కొంతమంది పేర్లు రాశారు కదా, ఎవరెవరి ద్వారా తను ఇబ్బందులు పడుతుందని వాళ్ళ పేర్లు ఏంటి? సూసైడ్ నోట్లో తను చరణ్ సింగ్ అనే వ్యక్తి పేరు ఒకటి రాయడం జరిగింది. తను హెరాస్ చేస్తున్నారని చెప్పేసి. ఇంకొకరు చరణ్ సింగ్ ఏం చేస్తాడు అక్కడ? అతను ఏమోనండి, మామూలుగా అతను ఒక సిటిజన్ అంతే. ఇంకా బట్ అతను డైలీ ఆఫీస్కి వస్తారని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళ ఆఫీస్ వాళ్ళు. ప్రతిరోజు వస్తారంట. వచ్చి సార్ గారు ఛాంబర్లో కూర్చొని వీళ్ళ విషయాలు ఆఫీస్ విషయాలు జోక్యం చేసుకుంటూ వీళ్ళ వైపు కొంచెం వ్యంగ్యంగా చూస్తూ మీరు ఎలా నౌకర్లు చేస్తారో చూస్తాను అని చెప్పి వీళ్ళను వ్యంగ్యంగా మాట్లాడుకుంటూ ప్రతిరోజు వస్తారంట. మరి అతనికి ఎంఆర్ఓ గారికి ఉన్న మరి సాన్నిహిత్యం ఏంటో మనకు తెలియదు. సో అతనే ఇట్లా పర్సనల్గా హెరాస్ చేయడము, అతని నుంచి ఇంకొక ఏదో సమ్ ల్యాండ్ ఇష్యూలో అని తను సూసైడ్ నోట్లో పేర్కొన్నది ఏదో మాలోతు మోహన్ అని చెప్పేసి. ఆ తర్వాత ఏదో ఒక ఫస్ట్ మంత్లో జనవరిలో ఏదో ఒక సర్టిఫికేట్ ఇష్యూలా ఇంకొకరు ఎవరో అని. సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు వాళ్ళ బాసు వాళ్ళని కొంచెం పట్టించుకోకపోవడము. అండ్ తను కూడా వాళ్ళ బాస్ను వివరణ కోరిందంట, సార్ నా మీద ఇట్లా రాంగ్ అలిగేషన్స్ వస్తున్నాయి, సో దానికి మీరు ఏమంటారని చెప్పేసి రాతపూర్వకంగా తను ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దానికి వాళ్ళ బాసు ఏ సమాధానం చెప్పకుండా నువ్వు ఏమన్నా ఉంటే తనతో నువ్వు పర్సనల్గా బయట మాట్లాడుకో, బయట సెటిల్ చేసుకోండి అని చెప్పేసి దురుసుగా మాట్లాడడం జరిగింది. అప్పటికే ఆమె చాలా డిప్రెషన్లో ఉంది. ఇంకా ఆయన చెప్పిన మాటలు ఇంకా తనను బాధించినాయి. ఏం చేయాలని తోచని పరిస్థితిలో తను పాయిజన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు తన భర్త ఏం చేస్తుంటాడు? ఎందుకంటే కొన్ని ఆఫీస్లో ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఎంఆర్ఓ గారు సరైన విధంగా స్పందించలేదు అనుకుందాం. ఎందుకంటే కుటుంబ సభ్యులకు కూడా చెప్పాల్సి ఉంటుంది కదా, ఎందుకంటే వాళ్ళు కూడా కొంత సమయం మాటించి మాట్లాడేటువంటి పరిస్థితులు చక్కదిద్దేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు కదా. వాళ్ళ భర్త ఏం చేస్తారు, తను ఎక్కడ ఉంటాడు మరి? సో వృత్తిరీత్యా వాళ్ళ భర్త ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ అండి, డిగ్రీ కాలేజ్ లెక్చరరు. అతని పేరు డాక్టర్ దూప్ సింగ్. దూప్ సింగ్ గారు కొండనాగుల డిగ్రీ కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తారు. సో అతనికి
అతను ఆ నుంచి రావడం ఒకటి చాలా బాగా లేట్ అయింది. సో అతను అక్కడ తిని ఇక్కడ ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటారు. పిల్లలు హాస్టల్లో ఉంటారు. ఏం చదువుతున్నారు పిల్లలు? ఆ పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నారండి. ఇద్దరు ఒక పాప ఒక బాబు. ఒకరు ఫస్ట్ ఇయర్ ఒకరు సెకండ్ ఇయర్. ఇద్దరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. వీళ్ళ వృత్తిరీత్యా తను అక్కడ ఉంటున్నారు, వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు. సో ఇది బాధాకరము. ఒక లేడీస్ పని చేసే దగ్గర అది కూడా మీకు తెలియదు కాదు, ఒక మండలానికి మ్యాజిస్ట్రేట్ అయిన వ్యక్తి తన ఫ్యామిలీని కాపాడుకోకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు బయట వ్యక్తులు వచ్చి తన ఎంప్లాయీస్ తన ఆఫీస్లో ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా బయట వాళ్ళకే సపోర్ట్ చేసే విధంగా అక్కడ ఎన్వైరన్మెంట్ ఉంది అనుకుంటున్నారా? ఈ సంఘటన మనకు అదే చూపిస్తుంది. సో ఒక మెజిస్ట్రేట్ ఉండి తన దగ్గర అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నప్పుడు, సరే అది తను చేసిన తప్పైనా ఎదురు వ్యక్తి చేసిన తప్పైనా కూడా కూర్చోబెట్టి మాట్లాడి సర్ది చెప్పడమా బుద్ధి చెప్పడం అనేది చేయాల్సిన వ్యక్తి. సరే ఈమె వివరణ కోరినప్పుడు, సార్ మరి ఏంటిది నా మీద ఫాల్ట్ అవి అలిగేషన్స్ వస్తున్నాయి అన్నప్పుడు అడిగినప్పుడు తను ఆ టైంలోనైనా స్పందించి తనకు భరోసా ఇవ్వనుండే. తన ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ, సో వాళ్ళ ఆఫీస్ నుంచి ఇలా అవ్వడం చాలా బాధాకరం. ఓకే, ఇప్పుడు వీళ్ళ హస్బెండ్ ఎవరైతే ధూప్ సింగ్ ఉన్నారో తను రెస్పాన్స్ ఎట్లా ఉంది? ఎందుకంటే ఇంత ప్రాణాపాయ స్థితిలోకి తీసుకెళ్తున్నారు, పిల్లల్ని కష్టపడి చదివించుకుంటున్నారు, ఒక్కొక్కరు ఉద్యోగాలు చేసుకుంటూ వేణీలకు చన్నీళ్ళు తోడనట్టుగా భార్యాభర్తలు ఉద్యోగాలు చదివించుకుంటూ పిల్లల కెరీర్ గురించి ప్లాన్ చేసుకుంటున్నారు, ఇబ్బందులు పడుకుంటున్నారు. సరే, మళ్ళీ భర్త గారు రెస్పాండ్ ఏంటి? అతనికి అసలు ఏం చేయాలో తోయలేదు. ఈ విషయం తెలియగానే మాకు ఫోన్ చేయడం జరిగింది. సో ఇక్కడున్న కొందరు మీ అందుబాటులో ఉన్న బంధువులం వచ్చినాము, వాళ్ళ ఆఫీస్ నుంచి వాళ్ళే తీసుకొచ్చారు. అతను ఆ రోజు అక్కడ నుంచి దాదాపు ఒక 6-7 గంటల జర్నీ ఉంటుంది. ఇక్కడ ప్లేస్ ఎక్కడ చేస్తాను? కొండనాగుల అండి. ఇది ఇప్పుడున్న నాగర్ కర్నూలు డిస్టిక్, ఓల్డ్ మహబూబ్ నగర్. సో ఆయన అక్కడ నుంచి వచ్చి నిన్న వచ్చేసరికి మా 12 వరకు అట్లా వచ్చి ఆయన బాధపడకుండా ఏడ్చుకుంటూ, ఆ తర్వాత మేము కూడా వెళ్ళి ఆ SHO గారికి ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. సో తను ఏదైతే మా సూసైడ్ నోట్లో పేర్కొన్నదో దాని ఆధారంగానే మేము కూడా ఒక పిటిషన్ వేసినాము. ఓకే, ఇప్పుడు డాక్టర్లు తన పరిస్థితి ఎట్లా ఉందని చెప్పారు, ట్రీట్మెంట్ ఎట్లా ఉంది, ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది? ప్రస్తుతం అంటే కొంచెం నిన్నటి కంటే ఈరోజు కాస్త మెరుగ్గా అవుపడుతూ ఉంది. డాక్టర్లు కూడా కొంచెం కోలుకుంటుందని చెప్పేసి అంటున్నారు. బట్ అది ఇంకా ఏమన్నా చెప్పలేము. వాళ్ళు అలా అంటూనే ఏందన్నా రియాక్షన్స్ ఉండొచ్చు. సో కాబట్టి అబ్జర్వేషన్ అనేది ఇంపార్టెంట్, చెప్పలేమండి అని చెప్పేసి అన్నారు. అంటే డిశ్చార్జ్ ఏదైనా కానీ ఇంకా ఫర్దర్ ఎట్లా ట్రీట్మెంట్ రిక్వైర్మెంట్ ఉంటుందా ఉండదా అనేది ఇప్పుడే చెప్పలేమని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు తన అంటే పాయిజన్ ఏం తీసుకున్నారు అసలు మీకు ఒక ఉన్న ఐడియా ప్రకారం? తనది పురుగు మందుతో కలిపిన పూత మందు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దాన్ని తీసుకోవడం జరిగింది. తను ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళిందా లేకుంటే అక్కడ ఏమన్నా ఉందా? ఇది అంటే ఒక ప్రీ ప్లాన్డ్ అయినా అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైనా వేధింపులు ఉంటున్నాయి కాబట్టి తను ఏదైనా ఏ క్షణమైనా ఎట్లా నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పి తను తీసుకెళ్ళిందా లేకపోతే అక్కడే ఉందా అది పురుగుల మందు అనేది, క్రిమి సంహారక మందు? దాని గురించి పూర్తి వివరణ నాకు తెలియదండి సమాచారం. ఎందుకంటే ఎప్పుడైతే ఈ సమస్య అయిందో ఆ సమస్య కోసమే మనం ఎంతసేపు ఈ ఆలోచనలో ఉన్నాం, కానీ దాని పూర్వపరాలు అది వాళ్ళ ఆఫీస్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో నాకు నోటీస్కి వచ్చినప్పటి నుంచి నేను ఇక్కడ ఉన్నాను. నిన్న నుంచి ప్రజెంట్ అయితే ఇలా ఉంది సిచ్యువేషన్. నీకేమవుతారమ్మా? మా అత్తమ్మే. ఎందుకంటే ఇప్పుడు మహిళలకు ఉద్యోగంలో చేస్తున్నప్పుడు కొంత భరోసా అనేది ఉండాలి. ఇక్కడ తహసీల్దార్ కూడా సరైన విధంగా స్పందించకపోవడం వల్లనే తనకు భర్త ఇక్కడ ఉండట్లేదు, కంటికి రెప్పలా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఉద్యోగరీత్యా తను వేరే ప్రాంతాల్లో ఉన్నారు. ఆఫీస్లో ఉన్నటువంటి వాళ్ళను కూడా ఒక బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి తహసీల్దార్ గారు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా ఇద్దరు అంటే తను భర్తనేమో వేరే ఉద్యోగరీత్యా తను వెళ్ళాడు, ఇక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సినటువంటి MRO గారు కూడా స్పందించలేదని చెప్పి అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు మరి మీరు? నాకు కూడా బాధాకరమే విషయం ఇది. ఇక మా అత్తమ్మకు లెటర్ రాసింది కదా, ఇక అందరం బాధపడుతున్నాం అంతే. ఒకసారి మనం తను మాట్లాడుతుంది ఒక చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒకసారి కల్పన వాంకడోతు కల్పన మాత్రం తను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే తన మాటలు వినేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే డాక్టర్లు కూడా కొంత సజెస్ట్ చేస్తున్నారు, ఇప్పటి వరకు అబ్జర్వేషన్లో ఉంచారు. ఇప్పటికి అంటే 2 రోజులుగా తను ట్రీట్మెంట్ తీసుకుంటుంది. తన భర్త కూడా దూరం నుంచి వచ్చి చూసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే సడన్గా లీవ్లు పెట్టేటువంటి అవకాశం లేదు కాబట్టి మళ్ళీ అక్కడ నుండి తను ఆన్ ది వేలో ఉన్నారని చెప్పి అంటున్నారు. ఒకసారి కల్పన గారితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మహిళలకు రక్షణ లేకుండా ఉండేటువంటి వాతావరణం కూడా చాలా చాలా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏం జరుగుతుంది ఒకసారి తన మాటలో వినే ప్రయత్నం చేద్దాం. అమ్మ మాట్లాడగలుగుతారా మీరేమైనా కొద్దిగా? ఓకే,
ఇప్పుడు ఏం జరిగిందమ్మా, మీకు ఎవరి వల్ల ఇబ్బంది జరిగింది, అసలు ఎందుకు మీరు ఆత్మహత్య చేసుకోవాలన్నటువంటి స్థితికి వచ్చారు? గత 6 months నుండి మాడవ్ చరణ్ సింగ్ హరాస్మెంట్ చేస్తున్నారు సార్. ల్యాండ్ విషయంలో, సర్టిఫికెట్ల విషయంలో. మధ్యలో ఎమ్మెల్యే గారికి కూడా బ్రతిమిలాడుకో, ఎంఆర్ఓ సార్ని కలిస్తే ఎమ్మెల్యేని బ్రతిమిలాడుకో అన్నారు సార్. నేను ఎమ్మెల్యేని ఎందుకు బ్రతిమిలాడుకోని, నేను ఎవరికి ఏం కలవాలి, అట్లనే జాబ్ కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాను సార్. మధ్యలో ఇప్పుడు మళ్ళీ చంపుతా అని 4th వచ్చేసి చంపడానికి వచ్చిల్లట సార్. ఎవరెవరు? మాడవ్ చరణ్ సింగ్ వాళ్ళ బ్యాచ్ ఉంటుంది సార్ ఒకటి. అట్లా మమ్మల్ని నేను వెళ్ళిపోయినా సార్. అప్పటికి 5 అవుతుంది, వెళ్ళిపోయినా. తెల్లారి నాకు ఈ కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చింది, పెట్టేసరికి నేను దానికి ఆందోళన, నేను చెయ్యనిది నాకు చేసిన అని అంటే ఎట్లా అని. ఇప్పుడు మొత్తం రాసింది అధికారుల మీదనే రాసిండు ఆయన. అధికారుల మీద పేపర్లో రాపిస్తున్నా, SC ST కేసు పెడతా అని బెదిరించిన అని రాసిండు. చరణ్ సింగ్కి ఇబ్బంది అయిందని ఎక్కడా రాయలేదు సార్. నేను అది అధికారుల మీద రాసిండు కాబట్టి అధికారులని అడుగుతా అనేసి మా అధికారిని అడిగిన సార్. అడిగితే లేదమ్మా నేను చెయ్యలే కదా, నేను మన అధికారులు చెప్తేనే బయట వాళ్ళే రాస్తారు సార్, మరి ఏంటిదని అంటే నేను చెప్పలేదు అంటే పోయిన అధికారులు చెప్పుకుంటారా, నేను వాళ్ళని కూడా వివరణ కోరుతా సార్ అని అడిగినా సార్. ఎంతమంది ఎంఆర్ఓల దగ్గర అని తిరుగుతావమ్మా, ఇప్పుడు అదంతా ఎందుకు, ఆయన పర్సనల్ ఇష్యూ ఏమో పెట్టుకొని ఇది చేస్తున్నాడు, ఆయనతోనేమో మాట్లాడుకో అన్నారు సార్. అది నాకు ఇంకా బాధాకరం అనిపించింది సార్. అయితే మా సార్ ఆయన పిలిపించి మాట్లాడదా ఉంటే నేను ఏమనకి ఆయనతో మాట్లాడుకునేసరికి నాకు ఇంకా బాధ అయి మనస్తాపానికి గురైనా సార్. నేను ఇప్పుడు ఈ చరణ్ సింగ్ తను ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేశారని చెప్పి అంటున్నారు, ఎంఆర్ఓ గారేమో మీరే వెళ్ళి మాట్లాడుకోవాలని చెప్పి అంటున్నారు. కానీ ఇక్కడ కంప్లైంట్ చేసినటువంటి విషయం మీకు ఎట్లా తెలిసిందమ్మా? నాకు ఈ చరణ్ సింగ్ తో ఒక వ్యక్తి ఉంటాడు సార్, ఆయన ద్వారా వాట్సాప్ పెట్టారు సార్. అంటే ఆ మోహన్ అనేటువంటి వ్యక్తి ఎవరు? ఆయన మా మేడపల్లి మాజీ ఎంపీటీసీ చరణ్ సింగ్ తోనే ఉంటారు సార్. ఒక టీం. ఓకే. ఇప్పుడు మీకు ఉన్నటువంటి, ఎందుకంటే ఇప్పుడు మీ ఉద్యోగం, మీరు వృత్తి ధర్మాన్ని మీరు పాటిస్తున్నారు, తనకు కావాల్సినటువంటి విధంగా అంటే ఉద్యోగం చేయాలన్నటువంటి ఆలోచనతో తను చెప్తున్నాడు. కానీ ఇప్పుడు ఆ ఎంఆర్ఓ గారు ఎందుకు ఈ విధంగా చెప్పి అంటున్నారు? ఎందుకంటే పిలిపించి అడగాల్సినటువంటి అవసరం ఉంటుంది, కానీ పిలిపించకుండా మీరే మాట్లాడుకోవడండి అని అనడంలో ఎంఆర్ఓ గారి ఇంటెన్షన్ అనే ఉద్దేశం ఏందనుకుంటున్నారు మీకు తెలిసినంత వరకు? ఇప్పుడు అది నాకు ఎట్లా అనుకుంటా సార్, నేను వాళ్ళిద్దరు సాన్నిహిత్యం ఉండడం వల్లనే నన్ను వాళ్ళతో మాట్లాడుకోమన్నారు అనుకుంటున్నా సార్ నేను. ఓకే. ఇప్పుడు మీరు చంపడానికి వచ్చారు అని చెప్పి అంటున్నారు కదా, మీకు ఎట్లా తెలిసింది ఆ విషయం? తను మా ఆఫీస్ నుండి ఒక మా అటెండర్ ఉంటారు, ఆమె రోడ్డు మీదకి వెళ్ళి వెళ్తుంటే కల్పన ఉన్నదా అని అడిగిల్లంట సార్ వాళ్ళు. అంతకుముందే దానికి నన్ను అది అడిగే ముందు మా ఆర్ఐ సార్ని వచ్చి బెదిరించారు వాళ్ళు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ని బెదిరించారు. మా ఆఫీస్ ఎంఆర్ఓ సార్ ముందే బెదిరించారు. ఆయనది అయిపోయినాక నన్ను బెదిరియడానికి ఉన్నదా అని అడిగిండ్రట, మా అటెండర్ని అడిగిండ్రు సార్. ఇప్పుడు చంపడానికి వాళ్ళు వచ్చారంటున్నారు, బెదిరించారని చెప్పి మీ ఆర్ఐ గారిని బెదిరించారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారిని, అలాగే మీ అటెండర్ కూడా చూశారని చెప్పి అంటున్నారు కదా. ఇప్పుడు ఇదంతా జరుగుతున్నటువంటి ఎపిసోడ్లో ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా అతనితోటి ఆర్గ్యుమెంట్ చేయడమా, లేకపోతే ఎంఆర్ఓ గారి దగ్గర మీరైనా పిలిపించి చేయడమా, లేకపోతే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడమా కానీ చేయాలి, కానీ మీరు ఆత్మహత్యకి ఎందుకు ప్రయత్నించడమా? ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది కదా. పాపం చెందిన సార్ నేను ఇక సొల్యూషన్ ఎంఆర్ఓ గారే చెప్పాలి కదా, చెప్పలేక ఇక నాకు ఆయన మళ్ళీ ఆయనతో మాట్లాడుకునేసరికి ఇష్యూ చేసింది ఆయనే, కంప్లైంట్ ఇచ్చింది, నేను ఆయన దగ్గర పోవాలంటే నన్ను రాజీ పడమన్నట్టే కదా సార్. నేను నేనేం రాజీ పడతా అనేసి మనస్తాపం చెందిన. ఓకే. మీరు ఒక మాట దాంట్లో మీ సూసైడ్ లెటర్లో కూడా మెన్షన్ చేశారు, తనను గతంలో కూడా లైంగికంగా నన్ను వేధించాడు, లొంగకపోవడంతో మనసులో ఏదో పెట్టుకొని ఇవన్నీ చేస్తున్నాడని చెప్పి మీరు మెన్షన్ చేశారు. మరి అదే నిజం అనుకుంటున్నారా? అసలు లైంగికంగా మిమ్మల్ని వేధించాడు తను? లైంగికంగా ఒకేసారి అన్నారు సార్, ఆయన కలవమంటే నేను నిరాకరించిన సార్. అప్పటి నుండి అదే మనసులో పెట్టుకొని చేస్తున్నాడు సార్. నేను ఆయన కలిసింది లేదు, ఎక్కడ ఏం లేదు సార్. ఎప్పటి నుండి మీకు పరిచయం అమ్మా? మేనమామ సార్, ఆయన మా మేనమామ, చిన్నప్పటి నుండి పరిచయం. మరి ఇంత మీరు ఒక కుటుంబ సభ్యులు మేనమామ అనుకున్న తర్వాత తను మిమ్మల్ని ఇంత హెరాస్ చేయాల్సినటువంటి అవసరం లేదు కదా, ఇంకా మీకు సపోర్ట్గా ఉండాల్సినటువంటి వ్యక్తి ఎందుకు బయట వ్యక్తుల కోసం, వేరే పేపర్ల కోసం ఇంత చేస్తాను అనుకుంటున్నారు? అతనికి తెలవాలి సార్. ఇప్పుడు అదే మేనమామ మా మేనకోడలు అని అనుకొని ఉంటే కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇయ్యారు కదా సార్. అయితే అధికారులు అండదండలు ఉన్నాయి కాబట్టి ఏం చేసినా నడుస్తుంది అన్నయ్య అనుకున్నాడు, కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మీ ఎంఆర్ఓ గారు కానీ, ఇప్పుడు ఉన్నతాధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ
ఇప్పుడు ప్లస్ పోలీసులు కానీ దీనిపై ఏమైనా స్పందించి మీకు ఏమైనా భరోసా కల్పించే ప్రయత్నం చేశారు ఇప్పటివరకు? అంటే మా ఎంఆర్ఓ సార్ అయితే హాస్పిటల్లో జాయిన్ చేసి వెళ్ళిపోయారు సార్. ఎస్ఐ వాళ్ళు నిన్న కేసు పెట్టారని అంటున్నారు సార్. అంతే నాకు తెలిసింది ఇది సార్. ఇప్పుడు మీరు క్రిమి సంహారక మందు తాగారని చెప్పంటారు, ఏం తీసుకున్నారమ్మా? అది మందు మీరు ఎక్కడి నుంచి వచ్చి మీరు భయంతో తెచ్చుకున్నారా, లేకపోతే అక్కడ హాస్పిటల్ మన ఎంఆర్ఓ ప్రైమిసెస్లో ఉన్నటువంటిది ఏదైనా తాగారా? ఏం తీసుకున్నారా అసలు? నేను బయట నుండే తీసుకువెళ్ళిన బ్యాగ్లో పెట్టుకున్నా సార్. అంటే మనస్తాపంలో ఉన్నా కాబట్టి చేసుకున్నా. అంటే ముందు రోజు మిమ్మల్ని హత్య చేద్దామని చెప్పి వాళ్ళు బెదిరించడము, లెటర్ పెట్టారు కదా, ఆ లెటర్ గురించి బాగా ఆలోచించిన సార్. ఇప్పుడు కలెక్టర్ మేడం ఏమన్నా చేస్తుందేమో అనేసి నేను భయపడ్డా సార్. భయపడాల్సిన అవసరం ఏముందమ్మా? ఇప్పుడు మీరు ఎందుకంటే ధైర్యంగా ఎవరు ప్రలోభ పెట్టినా మీ వృత్తి ధర్మాన్ని మీరు పాటిస్తున్నారు చెప్తున్నారు. మరి కలెక్టర్ మేడం మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా కలెక్టర్ మేడంకి. అట్లాంటప్పుడు మీరు భయపడాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఇప్పుడు నేను చేయలేకపోయినా సార్. మా ఫస్ట్ బాస్ ఎంఆర్ఓ సార్ కదా సార్. ఇప్పుడు కలెక్టర్ గారు దీని మీద ఏం స్పందించలేదమ్మా? ఇప్పుడు నాకేం తెలియదు సార్. నేను ఇప్పుడే కోలుకుంటున్నా. బయట ఏమైతుందో నాకు తెలియదు సార్. ఇప్పుడు ఈ జరిగిన పరిస్థితులు అన్నీ మీకు తెలుస్తున్నాయమ్మా. ఇప్పుడు మీరు చాలా ప్రాణాపాయ స్థితుల నుంచి బయటపడ్డారు. ఇప్పుడైనా సరే కలెక్టర్ గారికి కానీ మీ ఉన్నతాధికారులకు కానీ ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఆర్టీవీ ద్వారా మీకు ఎట్లాంటి న్యాయం జరగాలనుకుంటున్నారు? అతని నుండి ఎట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు? న్యాయం చేయమని అడిగిన సార్. సూసైడ్లో కూడా అదే రాసిన, నా పిల్లలకు నాకు న్యాయం చేయమని రాసిన. అదే ఎట్లాంటి న్యాయం? ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి వెళ్ళింది, నాకు ఏ ఇబ్బంది కలగద్దని, వేరే కాడికి వెళ్ళినా నన్ను ఎక్కడ ఇది కావద్దని అడుగుతున్నా సార్ పై అధికారులకు. మీ సార్ ఏం చెప్తున్నారమ్మా? మీ సార్ పాపం తను కూడా ఉద్యోగరీత్యా వేరే నాగరికల దగ్గర ఉంటున్నారు. చెప్పుకోలేదు సార్ నేను ఈ విషయాలు. ఆయన ఎక్కడో ఉంటాడు, ఆయన బాధపడతారు అనేసి నేను ఎవరికి ఏం చెప్పుకోలేదు సార్. నాకు నేనే ఇదైనా సార్, ఎందుకంటే సర్దుకోపోతుంది అనుకున్నా సార్ నేను. ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే భార్యాభర్తలు, తను నాగర్ కర్నూలులోని ఒక ప్రాంతంలో కూడా తను ఉద్యోగం చేస్తున్నాడు. ఇక్కడ నల్లబెల్లి మండలంలో కూడా విఆర్ఏగా ఉద్యోగం పొంది ఆ తర్వాత జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. కానీ కొంతమంది ఎట్లాగూ, ఎందుకంటే ప్రతి ఎంఆర్ఓ కార్యాలయాల్లో చూసేదే కొన్ని లోపాయకర ఒప్పందాలు జరుగుతూ ఉంటాయి. ఎవరికి కావాల్సిన విధంగా వాళ్ళు సెటిల్మెంట్ల కోసం అన్ని ప్రయత్నాలు చేస్తుంటూ ఉంటారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి విధానం కూడా అట్లనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ కొన్ని పేపర్ల మీద సంతకాలు, అలాగే కొంత తనకు నచ్చిన విధంగా తను సంతకాలు పెట్టాలని చెప్పి చెప్పడంతో తను నిరాకరించింది. గతంలో కూడా ఎవరైతే చరణ్ సింగ్ అని ఆరోపిస్తున్నారో మాలోతు చరణ్ సింగ్, తను కూడా తనకి కల్పనకి మేనమామనే అవుతాడని చెప్పి అంటున్నారు. చిన్నప్పటి నుండి తను చూసినటువంటి వ్యక్తే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఇబ్బందికర పరిస్థితులు, ఎందుకంటే కుటుంబ సభ్యులు బంధువులు పని చేస్తుంటున్నప్పుడు ఎంతో సంతోషంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఆ కుటుంబ సభ్యులే యొక్క కాల యముల్లా మారేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని కూడా తను ఉద్యోగం చేస్తున్నటువంటి దగ్గర ఒక భయాందోళనమైనటువంటి వాతావరణమే ఉంది. తన మీద లేనిపోని అభాండాలు వేసి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడము, జిల్లా కలెక్టర్ గారు ఇంకా స్పందించలేదు దాని మీద. కానీ ఇక్కడ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినటువంటి విషయాన్ని కూడా మోహన్ అనేటువంటి వ్యక్తి ద్వారా తనకి వాట్సాప్లో పెట్టడము, తనకు సంబంధం లేనటువంటి వ్యక్తి నాకు వాట్సాప్లో పెట్టడం ఏంది, నా ఉద్యోగానికి సంబంధించి లేదు, అలాగే వర్క్ ప్లేస్లో కూడా తన ఊరికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా కాదు, తను మాజీ ఎంపీటీసీగా పనిచేస్తున్నాడు, తను ఈ మెసేజ్ పెట్టాల్సినటువంటి అవసరం ఏందన్నటువంటి ఒక ఆలోచన అయితే ఇక్కడ రైజ్ చేస్తున్నారు. కానీ భర్త మాత్రం తను నాగర్ కర్నూలు ఉద్యోగం చేస్తున్నాడు, తను మాత్రం ఇక్కడ నల్లబెల్లి మండల కార్యాలయంలో కూడా విధులు నిర్వర్తిస్తుంది, పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఇవన్నిటి పరిణామాల నేపథ్యంలో ఒక మహిళ ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు సమాజం అంతా కొంత ప్రొటెక్టివ్గా ఉండాలి, వారికి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ సమాజం మాట దేవుడెరుగు, తను ఉద్యోగం చేస్తున్నటువంటి కార్యాలయంలోనే ఉన్నతాధికారి అయినటువంటి ఇక్కడ ఎంఆర్ఓ గారు తను ఒక జ్యుడిషియరీ, మండల ప్రాంతానికి ఒక జ్యుడిషియరీగా వ్యవహరిస్తూ ఉంటాడు. అట్లాంటిది ఒక న్యాయ నిర్ణేత కూడా తను హీఈస్ ద డెసిషన్ మేకర్. అట్లాంటి సమయంలో కూడా తను చెప్పినప్పటికీ కూడా నేను కంప్లైంట్ ఏం రాలేదు, నువ్వు ఏదైనా ఉంటే బయట సెటిల్మెంట్ చేసుకోమని చెప్పి తను చెప్పడం కూడా తన యొక్క ఇర్రెస్పాన్సిబిలిటీ, బాధ్యత రాహిత్యానికి నిదర్శనంగా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరైనా సరే ఎన్ని ఇబ్బందులు ఉంటారో ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. కానీ సొల్యూషన్ వైపు అడుగులు వేయకుండా ఒక సాక్షాత్తు చూస్తూ ఉండగానే తన కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఒక మహిళా ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడుతుందంటే అది ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ కూడా ఎంఆర్ఓ గారు కూడా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కంప్లైంట్ చేయకపోతేనేమో ఆలోచించవచ్చు, కానీ కంప్లైంట్ చేసినప్పటికీ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదంటే మరికొంత ఆలోచించాల్సి ఉంటుంది. దీనిపైన కూడా ఉన్నతాధికారులు స్పందించి అసలు జరిగినటువంటి విషయాల మీద ఏం జరిగిందన్నటువంటి కోణంలో కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా మహిళలకు
ఉద్యోగ ప్రాంతాల్లో ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో ఒక సెక్యూరిటీ ఎన్వైరన్మెంట్ కల్పించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అది తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తే సూచించాల్సి ఉంటుంది, మందలించాల్సి ఉంటుంది. కానీ వాళ్ళు ప్రాణాపాయం మీదకి తెచ్చుకునే విధంగా ప్రవర్తించడం ఏంటంటే, ఇంతమంది కార్యాలయంలో ఉండి కూడా ఒక ఉద్యోగిని, చదువుకున్నటువంటి ఉద్యోగిని కూడా ఇక్కడ దగ్గర ఉండి సెల్ఫ్ సూసైడ్కి ప్రేరేపించిన విధంగానే దీన్ని గమనించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా తను ప్రస్తుతానికైతే ప్రాణాలతోటి బయటపడింది. ఇప్పటికైనా సరే ఉన్నత ఉద్యోగులు, ఉన్నతాధికారులు స్పందించి, అలాగే జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి దీనిపై కూడా విచారణ చేయించి మళ్ళీ తను ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రాంతాల్లో ఎట్లాంటి ప్రాణాపాయం కానీ లేకుండా ఆ ఉద్యోగానికి భరోసా కల్పించే విధంగా తనకు ధైర్యం ఇవ్వాలన్నటువంటి విజ్ఞప్తిని కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. తను కూడా చెప్తుంది ఆర్టీవీ వేదికగా కూడా తనకు భరోసా కల్పించాలి. ఉద్యోగం జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో తన పిల్లలను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగం చేస్తున్నాం, మేము పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడుతున్నటువంటి తమకు ఇట్లాంటి పరిస్థితులు కల్పించేటువంటి వారిని ఖచ్చితంగా శిక్షించాలన్నటువంటి ఒక డిమాండ్ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాంకడోతు కల్పన చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్నటి వరకు ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడినటువంటి వాంకడోతు కల్పన ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడుతున్నప్పటికీ కూడా తనకు కావాల్సినటువంటి మెరుగైన ట్రీట్మెంట్ కూడా అవసరం ఉన్నటువంటి అక్కడ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తెలుస్తుంది. కానీ ఇక్కడ అధికారులు అయితే వచ్చి జాయిన్ చేసి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ట్రీట్మెంట్ కావాల్సినటువంటి డబ్బులు లేకపోవడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఆ ఇబ్బందికరంగా ఉన్నటువంటి వాళ్ళు ట్రీట్మెంట్ కొన్ని మందులు కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఎట్లాంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు? హాస్పిటల్లో ఉన్న తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ అన్నప్పుడు కంపల్సరీ వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు మాత్రం కట్టాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ మందులు కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఎట్లాంటి పరిస్థితులు మెరుగైన చికిత్స కోసం ఇక్కడ వరంగల్ ఎంజిఎం కూడా వెళ్తారా, లేకపోతే ఇక్కడ డబ్బులు కట్టి ట్రీట్మెంట్ తీసుకుంటారా అన్నటువంటి కోణంలో ఆలోచిద్దాము. ప్రస్తుతానికి వాంకడోతు కల్పన ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ బంధువులు ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లుందా మా పరిస్థితి? అనేది ఘోరం ఉన్నది సారు. ఆమెకు 2 పిల్లలు, మా పేద కుటుంబము. మేము, మా తమ్ముడు ఓ దిక్కున్నాడు, మా మరదలు ఓ దిక్కున్నది. ఆయన అట్లా చరిత్ర తీసినప్పటికి మా మరదలు తట్టుకోలేక పావేశం తీసుకున్నది. ఇప్పుడు మా మరదలు ఇబ్బందిలో ఉన్న సారు, ఇబ్బందిలో ఉన్నది. అది ఏదైది తెలుతలేదు. వాళ్ళ పిల్లలు ఓ దిక్కు, మా తమ్ముడు ఓ దిక్కు. పేద కుటుంబం మామూలు ఏది కాకుండా చేసిండు. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నాం సార్. మేము పిల్లలు ఎక్కడున్నారమ్మా? పిల్లలు హైదరాబాద్ ఉన్నారు సార్. వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళకి తెలుసా పిల్లలకి? తెలియదు సార్, వాళ్ళకి చెప్పలే. ఇంకా మేము వాళ్ళకి చెప్పలే. వాళ్ళు చెప్తే ఇప్పుడు వాళ్ళు పెడతారని వాళ్ళకి చెప్పలే సార్. ఇప్పుడు మందులు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి అని చెప్పి అంటున్నారు కదా, మరి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎట్టున్నాయమ్మా? దీనికి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇక ఏం చేసి ఉన్నారు సార్, ఇక చేసేది ఏం లేదు. ఏడైనా తెస్తాం, పైసలు చేపిద్దామని అనుకుంటున్నాం, చేస్తాం సార్. ఈడాడ పోతాం, పైసలకు తిరుగుతున్నాం. ఇప్పుడు మరి ఇంత రెస్పాన్సిబిలిటీ మరి ఎంఆర్ఓ కానీ ఎవరన్నా వచ్చి మీకు భరోసా ఇస్తలేరమ్మా? ఇస్తలేరమ్మ సార్. ఎంఆర్ఓ రాలే ఇంతవరకు. ఎంఆర్ఓ నిన్నటి నుండి ఈడ చర్య తీసుకొని ఈడ జాయిన్ చేసినోడే కానీ మళ్ళీ గిట్ట రాలే మొక్కం. మరి ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి వీళ్ళకే ఒక ఆర్థికమైనటువంటి భరోసా కానీ ఇప్పుడు ఆరోగ్యకరమైనటువంటి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఉన్నప్పుడు పట్టించుకోలేకపోతున్నారని చెప్పి అంటారు. మరి దీన్ని ఎలా చూస్తున్నారు? మరి ఏం చెప్పదలుచుకుంటున్నారు మీరు? నిన్న వాళ్ళందరూ వచ్చిళ్ళు కానీ ఒక మన ఎంఆర్ఓ, మన ఎమ్మెల్యే, అది మన పెద్ద అయినా రాలే. ఆయన ఎంఆర్ఓ రాలే. ఆయన రాకనే ఇక ఇప్పుడు ఇబ్బందుల పాలవుతాను. ఇక పైసలకు ఇబ్బంది పడతాను. ఇక మా కొడుకు ఇటాడు పైసలకు ఇటాడు తిరుగుతాను సారు. ఇక వచ్చి తెచ్చినాక ఏడైనా ట్రీట్మెంట్ చేపిద్దా అన్నట్టుగా చూసుకుంటాను. ఇక్కడ ఆర్థికంగా కూడా ఇబ్బందికర పరిస్థితులతోటి కొద్దిగా ట్రీట్మెంట్ అంటే హాస్పిటల్ వాళ్ళు వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఫ్లూయిడ్స్ అంతా ఎవ్రీథింగ్ వాళ్ళు చూసుకుంటున్నారు, కేర్ తీసుకుంటున్నారు. కానీ ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కోసం కూడా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎంతైనా కొంతవరకు భరించగలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ మిగిలిన ట్రీట్మెంట్ కూడా డబ్బులు కూడా కావాల్సినటువంటి అవసరం ఉండడంతో ఇక్కడ ఎవరికి అంటే వాళ్ళు డబ్బుల కోసం తిరుగుతున్నారు, కొంత ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. ఇప్పుడు ఎట్లుందమ్మా మీ ఆర్థికంగా? తనకు డబ్బులు కూడా కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు మీ కుటుంబ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? కుటుంబ పైసలు, కుటుంబం బతుకులు మాకు కొంచెం చాలా దారుణంగా ఉన్నది. దారుణంగా ఉన్నది సార్. ఎవరు తట్టుకొని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు వ్యవసాయం దారులం. మేము వ్యవసాయం పెట్టుబడి పెట్టి ఉన్నాం. మేము ఇప్పుడు మాకు 1 రూపాయి లేదు. ఎవరైనా ముందుకు వస్తలేరు. ఇంతవరకు మేము వచ్చినాం, నిన్నటి కాడి నుంచి ఇక్కడనే ఇబ్బంది పడతాను సార్. తిరుగుతాను. నిన్న కొన్ని తెచ్చినాం, పెట్టినాం. ఇంతవరకు ఇవాళ ఎక్కడ మా కొడుకు పోయినాడు ఇంకా రాలే. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి సార్. మా కుటుంబం పేద కుటుంబం. ఇదే మా పరిస్థితి. చిన్న కుటుంబం అంటే కొంత ఎట్లా న్యాయం కావాలనుకుంటున్నామా? మాకు న్యాయం జరగాలి, మా మరదలకు న్యాయం జరగాలి. మా మరదలు పాయసం తీసుకున్నది, ఎట్లా తీసుకున్నదో, దేని వల్ల తీసుకున్నది. మా మరదలకు ఎవరు అత్త చర్య తీసుకున్నాడో ఆయనకు గట్టి చర్యలు తీసుకోవాలి.
ఇక్కడ వీళ్ళకి కూడా ఏం తెలియదు అసలు. వాళ్ళు అంటున్నారు వాళ్ళకు న్యాయం కావాలనుకుంటారు, ఎట్లాంటి న్యాయం కావాలన్నారు. ఎందుకంటే ఒక మహిళను వేధిస్తున్నారు అన్నటువంటి విషయాలు కూడా వీళ్ళకి తెలియదు. తన కుటుంబంలో ఉన్నటువంటి 2 పిల్లలకి ప్రస్తుతానికి హైదరాబాద్లో హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. తమ తల్లి ఆత్మహత్యాయత్నానికి చేసింది, అపస్మారక స్థితిలో ఉంది, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది అన్నటువంటి విషయం కూడా వాళ్ళకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. భర్త మాత్రం తను అంటే వెళ్ళి ఉద్యోగం పెట్టి మళ్ళీ రావడానికి వచ్చి చూసి వెళ్ళాడు. కానీ అక్కడ లీవ్ శాంక్షన్ చేసుకుని రావాలని చెప్పి అంటున్నారు. కానీ నిన్నటి నుండి మాత్రం కొంత ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాము, కానీ ఉన్న అందుబాటులో ఉన్నటువంటి డబ్బులు తీసుకొచ్చాము, కానీ పూర్తి స్థాయిలో కూడా ఇంకా డబ్బులు కలెక్షన్ కాక తమ కొడుకు కూడా బయటికి వెళ్ళి డబ్బుల కోసమే తిరుగుతున్నాడు. నిన్నటి నుండి డబ్బుల కోసమే మేము ఇబ్బందులు పడుతున్నామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ వాళ్ళకు విషయం ఏంటంటే ఏ మాత్రమో అంటే తన తమ్ముడు మాత్రం ఇక్కడ వేరే ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తూ ఉంటాడు, తన మరదలు ఇక్కడ ఉద్యోగం చేస్తుంది, పిల్లలు వేరే దగ్గర ఉంటారు. ఈ సందర్భంలో కూడా తను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటన్నది కూడా తమకు తెలవాలి. ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైనటువంటి వ్యక్తిని కూడా కఠినంగా శిక్షించాలనేటువంటి డిమాండ్ కూడా ఇక్కడ వాళ్ళ బంధువులు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ జిల్లా నర్సంపేట పావని నర్సింగ్ హోమ్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.